నా విరుపం నాకు ఇదిలో విరుపం లేదు అటానిసి ఒదికేదో లేకపోతే ఇది నాకు పట్టలా అవో ఆ పని బాగుంది ఆ కడమని ఇప్పుడు అర్జునని చెప్పండిగా ఈ పని నాకు వద్దోనే వచ్చి బిచ్చ ఎత్తి తినేందుకు రెడీగా ఉంటాను వాండు ధర్మమో ఏదో వాండుடைய கடமை ఏదో దాని ఉడిసి ఇంకొక దీన్ని చేసేందుకు వాండు రెడీగా ఉన్నాడు ఎది వాండుకు విరుపం ఇది దిల్లో విరుపం లేదు అదే విరుపం అటనిసి అట్ట మారి మనసు ఉంది అదే వాండు ఆ కర్మయోగికి ఎది మెయినాன ఎదిరి అంటే ఈ రాగద్వేషం ఈ విరుపు వెరుపే నాను వాళ్ళని సంపేది వాళ్ళని జోడ వేసేది నాకు ఇప్పుడు వెరుపుగా ఉంది నాకు భిక్షెత్తి ఉండేదే అదే సిరందది మారి తెలుతుంది అటాంటి వాళ్ళు చెప్పేంటిగా దానే మన ఉదాహరణగా ఎత్తుకోవచ్చు సరే ఇక్కడ వచ్చి మనకి ఈ కడమై చెయ్యకుండా ఉడిసి ఇంకొకరు ముడితే అట్టనే ఊరి ఉంటుమా ఇంకొకరుடைய కడమని మన చేసేందుకు ఆరంభిస్తున్నాము అది వచ్చి మనకి ఇంకా ప్రచనని ఇక మన కడమ చేతనాను తప్పుగా చేత కూడా అది పర్వాలేదు కాబట్టి దాన్ని ఉడిసి ఇంకొకరునుடைய కడమని మన ఎత్తి చేసేప్పుడు ఇంకా కొంచెం ప్రాబ్లమే కూడును అది పురించకుండా ఈ మనం ఏం చేసాము మన విరుపు వెరుపుని అడిపడగా పెట్టుకుని మన సేల్ చేసింది ఆరంభించినామంటే ఈ ప్రచనలు పూరా వచ్చును దానిచ్చే ఏం చెప్పారు తయోగో వసం ఆగచ్చేత్ నా ఆగచ్చేత్ ఆ రెండుకు నువ్వు వసపడిరాగా అటాడిసి చెప్పారు ఇదే మనకుండే ఫ్రీ విల్ సుయ ముయర్చి ఎక్కడ ఉండాలి అనేసి క్లియర్గా చెప్పారు ఇదిలో ఏం చెప్పిండారు ఈ విరుపు వెరుపుకు నువ్వు వసం అవిరాగా విరుపు వెరుపుடைய వసం అవుతనే ప్రచననే అదే నీకు మొదటి ఎదిరి అటనేదని క్లియర్గా చెప్పారు శాస్త్రాలోని దీనే చెప్పింది దీని మన వచ్చి ఇయర్కే గుణాలకు మయంగి ఆ విరుపు వెరుపు నోకి మనకు ఇయర్కే గుణం ఏమి ఆ స్వభావంగా దీని పైగా విరుపు ఇంకో దీని పైగా వెరుపు అనేది రానే చేసిన అది ఎన్నంగా ముళైలోనే మన దాని కిల్లి ఎరించి రావాలి ఎట్టా ఒక చిన్న సెట్గా వచ్చేప్పటికేని దాన్ని కట్ చేస్తామంటే ప్రచన లేదు అదే పెద్ద మరంగా ఆవిసింది అంటే దాన్ని వెట్టేది శ్రమం దాన్ని మన పురించుకోలే అదే మారియే మన మనస్సులో చిన్న ఎన్నంగా ఒక చిన్న విరుపుగా వచ్చేప్పటికే అది ధర్మంగా ఉందా మురైన మురైన విరుప అనేది ఇంత క్లియర్గా అనలైజ్ చేసి దాని కొంచెంగా అది డెవలప్ అయ్యేప్పటికని మొదటి ఎన్నాలోనే దాన్ని వాచ్ చేసి మన దాని నీక్సాముంటే మనకు ప్రచనే అనేది లేదు అదే ఇది మన దాని వద్ద అది ఆ ఎన్నం పెద్దవి తిరివి అది మనసులో తిరివి ఆ ఎన్నం వచ్చి అది విరుపంగా మారి ఆ కామంగా మారి కామనే క్రోధంగా అన్నిగా మారుతుంది మనం చూసింటాము ఇక ఆ ఎన్నం ధ్యాయతో విషయాన్ పుంసక అని చూసాము ఇక 2వ అధ్యాయాలో చూసాము ఆ ఎన్నం వచ్చి ఒక సంకల్పంగా మారి అనగా కామంగా మారి అదే క్రోధంగా సేల్గా అన్ని కానీ మారుతుంది అటాడేప్పుడు దాన్ని మొదటనేని మన వాచ్ చేసి దాన్ని క్లియర్ చేసుకున్నామంటే ఈ ప్రాబ్లం ఉండదు అనేదాన్ని ఇక్కడ చెప్పిండారు సరే அடுத்தது వచ్చి ఈ దీని అదావదు ఈగ ఇది వచ్చి ఎట్టా వచ్చి ఈ శంకరర్ చెప్పిండారు రాజ వీధిలో కురుక్కే వచ్చి మరచే ఆ దొంగలు మారి ఈ ముక్తి ఈ అதாவது మోక్షాన్ని ఉండే పాదలో తడుపుగా ఇది వచ్చి అమంజుతుంది దాని నుంచి వద్ద కేర్ఫుల్లా మనం ఉండాలి వద్ద కేర్లెస్గా ఉండిరాకూడదు అది వచ్చి మొళైలో వచ్చేప్పటికే మన దాన్ని నీకి రావలే అనేదాన్ని ఈ 34వ శ్లోకాలో చెప్పినారు அடுத்து 35లో ఈ விருப்பு வெறுப்பு வசப்பட்ட மனுஷிலு சாஸ்திர உபதேசங்கள் கூட
తప్పుగా ఉంది అనేట్టుగా దాన్ని తిరిచి మాట్లాడితురు. వాళ్ళు వేరే మారి పొరులు చెప్పిందిగా ఆరంభించుతురు. వాళ్ళు వచ్చి ఇంకొకరుడే కడమల్ని కూడా అది కూడా ఒక కడమనేగా నే చేసేను దాని నాకుండే కడమ లేదు, అది ఇంకొకరుడే కడమని నేనెత్తి చేసేది అట్ట మారి అది ఒక కడమనేగా దాని నుంచి నే చేసేను అట్ట అనేసి తవరుగా దాన్ని వచ్చి తప్పుగా అట్ట మారి చేసిందిగా ఆరంభిస్తున్నారు. అట్ట చేసేదాని నుంచి వచ్చే ప్రచనలని ఈ 35వ శ్లోకాలో కృష్ణర్ చెప్పారు. సూతాడి శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మః విగుణః పరధర్మాత్ సుఅనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః பரதர்மக பயாவக. அதாவது ஸ்வ அனுஷ்டிதாத் சு அனுஷ்டிதாத் சு అంటనేని నన్గు బాగా అటని అర్థం. అనుష్ఠితాత్ అంటే దాని చెయ్యப்பட்ட, అనుష్ఠితాత్ అంటే బాగా చేసిన, అదావదు బాగా మే ఒద్దే బాగా మన క్లియర్గా అది ఎట్టా చెయ్యాలనో దాన్ని అదే మరి మన ఏ మురలో చేయాలనో అనే దానింత బాగా తెలిసి దాన్ని క్లియర్గా చేసేది. అట్ట చేసే పరధర్మాత్, పరధర్మాత్ అంటే ఇంకొకరుடைய கடமை, ఇంకొకరుடைய கடமைని మన క్లియర్గా చేసిన ఇంకొకరుடைய கடமைகினாని విగుణః అంటే కుట్రం కురై ఉంటనాలం. విగుణః అంటే మంచి గుణాలు అని అర్థం. విగుణః అంటే అక్కడ గుణాలు లేదు, అక్కడ కుట్రం కురంతా ఉంది, దోషాలంతా ఉంది అని అర్థం. విగుణః అంటే అక్కడ కుట్రాలు దోషాలంతా ఉంటే కూడా స్వధర్మః, స్వధర్మః అంటే తన్నుடைய ధర్మం, அதாவது మన ధర్మం, మన கடமை. ఆ మన கடமை ஸ்ரேயக, ஸ்ரேயக అంటే అదే சிறந்தது. అదావదు సు అనుష్ఠితాత్, సు అనుష్ఠితాత్ అంటే ఫస్ట్ లైన్లో కడేస్లో ఉంది. సు అనుష్ఠితాత్ అంటే బాగా చేసిన ఆ ఇంకొకరుடைய கடமைகினானே, கடமையை காட்டிலும் అటని చెప్పారు. ఇక ఇదే ఇంకొకరుడే మన బాగా చేసిన ఇంకొకరుடைய கடமைகினானே విగుణః, విగుణః అంటే కుట్రం ఉండే, అదావదు దోషంగా మన క్లియర్గా తెలకుండా తప్పు తప్పుగా చేసిన మన స్వధర్మః అంటే మన ఉடைய సొంత கடமைలు, అది వచ్చి శ్రేయః. శ్రేయః అంటే అదే ఉయర్ந்தது. ఇంకొకరుடைய கடமைని చేసేదానినా తప్పుగా చేతనాலும் పర్వాలా మన கடமைని చెయ్యాల అనేదాన్ని ఇక్కడ చెప్పారు. సరే, అది அடுத்தது వచ్చి స్వధర్మే. స్వధర్మే అంటే మన கடமைలో, అదావదు ఈ கடமைని మన கடமைని చేస్తా ఉన్నప్పటికీ నిధనం, నిధనం అంటే మరణం. ఆ మన తప్పుగా చేసి మన கடமைని చేసి దాని నుంచి మనకు మరణనే వచ్చినాலும் మనకు మన సచ్చిపోతాము అనే ఆ నిలమే వచ్చినాலும் శ్రేయః అదే శ్రేయ, అదే సిறப்பு. ఇంకొకరుடைய கடமைని చేసి బాగా మన లైఫ్ని లీడ్ చేస్తే, வாழ்க்கைని బాగా లీడ్ చేసేదానికి నాని మన கடமைని చేసి దానిలో మనకు మరణం వచ్చినాலும் అది వచ్చి సిరందదు. దేనికి అంటే పరధర్మః,
ఇంకొకరుடைய கடமை అనేది భయావహ అంటే మనకు వెరువుని ఇచ్చేది. అదావదు నరకం అనే ఆట మారి ఉండే అభాయాల్ని వచ్చి తనతో కూడా అది ఎత్తుకొచ్చునుంట. அதாவது మన கடமைని செய்யகண்டா దల్లోండి విలగి మనకు தேவలేని செயல்లని మనకు ఉరియ కడமை లేకుండా ఇంకొకరుடைய కడమలాని మన ఎత్తి చేసేప్పుడు దానించి ప్రచననే వచ్చును. అది వచ్చి నరకానికి మనని ఈడుసకపోను అనేదాన్ని ఇదిలో చెప్పారు. అదావదు ఇంకొకరు చెప్పాను, శ్రేయాన్ స్వధర్మః విగుణః పరధర్మాత్ సు అనుష్ఠితాత్ అంటే బాగా చేసిన బాగా మన మురైగా క్లియర్గా ఏం చేయాలనో ఎట్టా చేయాలనో అట్ట చేసిన ఒక సూపరా చేసిన ఆ செயலுக்கு நானே. அதாவது మన ఇంకొకరుடைய పరధర్మాత్ ఇంకొకరుடைய கடமைని మన బాగా చేసి ఏం ప్రయోజనం అట్ట చేసేదానికి నాని విగుణః స్వధర్మః. విగుణః అంటే ఆ కుట్రం కురతో చేసిన స్వధర్మః అంటే తన్నుடைய கடமை వచ్చి శ్రేయాన్ అంటే సిరందదు. அடுத்த వరిలో ఏమవుతుంది, స్వధర్మః నిధనం శ్రేయః. తన్నుடைய கடமைని చేసి దల్లో మరణం వచ్చిత. నిధనం అంటే మరణం అర్థం. ఆ మరణం వత్తనాலும் శ్రేయః అది సిరందదే. ఇంకొకరుடைய செயల్ని బాగా చేసి దల్లో సిరపుచ్చేది పెద్ద విషయనే లేదు. మన கடமைని చేసి దల్లో తప్పు వచ్చినాலும் దల్లో మనకు మరణనే వచ్చినాலும் అదే సిరందదు అటని చెప్పారు. దేనికోసం అంటే పరధర్మః భయావహ. ఇంకొకరుடைய ధర్మం వచ్చి అభాయానికి అదావదు నరకానికే అది మనని ఈడుసుపోను అటనిసి దీనిలో ఈ శ్లోకం మూలంగా